ఏం నాయనా, ఇది వరకు నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా మందిని అడిగాను, ఎవరు కూడా పాపం చేయబోని పాపాన పడలేదు, ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ఏదో ఒక పాపం చేశారు, నువ్వు కూడా ఏం చేయలేదా నాయన అంటే ఆ యుక్త వయసు కుర్రవాడు నవ్వుతూ, ఈ సృష్టిలో పాపం చేయని జీవంటూ ఏదీ లేదు, కానీ ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ గంగా నది ఒడ్డులో స్నానమాచరించి 3 మునుగలు మునిగి నా పాపాన్ని ప్రక్షాళన చెయ్యి అని ఆ గంగామాతని నమస్కరించి 3 మునుగలు మునిగి బయటకు వస్తే పాపం పోతుందని మన పూర్వీకులు ఈ కాశీ పట్టణానికి ఒక ప్రత్యేకత ఇచ్చారు. కావున నేను మీకు 5 నిమిషాలు సమయం కోరి ఈ 5 నిమిషాలలో నేను స్నానమాచరించి మీ దగ్గరికి వచ్చానమ్మా అని ఆ వృద్ధ మహిళకి చెప్పగానే ఆ ఇద్దరు వృద్ధ మహిళ ఆయన భర్తలు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులుగా ప్రత్యక్షమయ్యి ఆయన ఎదుట నిల్చున్నారు. అంటే గంగా నది ఒడ్డున గంగామాత విశిష్టత తెలపడానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వృద్ధ మహిళా వేషంలో సాక్షాత్తు పార్వతీదేవి పరమేశ్వరుడు ఉన్నారని చెప్పడమే ఈ కథ యొక్క నిదర్శనం, ఈ కథ యొక్క మూలం.